వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను అరుణ. ఈరోజు మనం విశాఖపట్నంలో ఎన్ఎస్టీఎల్ గేట్ దగ్గర ఉన్నటువంటి రైతు బజార్లో ఉన్నాం. నిత్యావసర సరుకులు కావచ్చు, కూరల రేట్లు, పళ్ళు ఇవన్నీ కూడా 10-15 రోజులు బట్టి చూసుకుంటే చాలా ఎక్కువ రేట్లు పెరిగాయి కదా. వీటి మీద ప్రజల స్పందన ఏంటో వాళ్ళ మాటల్లోనే మనం తెలుసుకుందాం. కూరగాయలు, నిత్యావసర సరుకులు కాకుండా మిగతా అన్ని వస్తువులు దారుణంగా పెరిగాయండి. గత వారంతో చూసుకుంటే ఈ వారం ఉల్లిపాయల ధరలు ఆకాశాన్ని ఉంటాయి. వెల్లుల్లిపాయలు, మిగతా కూరగాయలు, ఆకుకూరలు అయితే విపరీతంగా. ప్రభుత్వం మరి యాక్చువల్గా సబ్సిడీలో ఇచ్చో రైతుల దగ్గర నుంచి డైరెక్ట్గా సేల్ చేసి పెడితే సామాన్యులకు అందుబాటులో ఉంటాయి. అదేవిధంగా పళ్ళు చూసుకుంటే దారుణంగా ఉన్నాయి. పళ్ళు విపరీతంగా రేట్లు పెరిగిపోయాయి. ఇది జనరల్గా కూరగాయలు, పళ్ళు అనేవి ప్రజలకు ఆరోగ్యరీత్యా తప్పనిసరిగా కొనుక్కోవాల్సిన పరిస్థితి. కానీ అయితే అందుబాటులో అయితే పళ్ళు అందుబాటులో లేవండి. విపరీతంగా దారుణంగా పెరిగిపోయాయి రేట్లు. అది కూరగాయలు ఇంకా అడగవసరం లేదు. ఆకుకూరలు, కూరగాయలు, పళ్ళు, ఇంకా పప్పులు, ఉప్పులు అయితే ఆయిల్ రేట్లు అయితే దారుణంగా పెరిగిపోయాయి. 30-40 రూపాయల దగ్గర ఆయిల్ 1 లీటర్ దగ్గర పెరిగింది. కందిపప్పు అయితే ఒక 2-3 నెలల నుంచి ఇంకా ఉడికే పరిస్థితి లేదు, అలా ఉంది. సో ప్రభుత్వం కొంచెం ప్రజలను దృష్టిలో పెట్టుకొని తక్కువ రేట్లకి ఇప్పించే ఏర్పాటు చేస్తే బాగానే ఉంటుంది. చౌకగా ఉంటాయని రైతు బజార్లు వస్తే ఇక్కడ కూడా అదే పరిస్థితి. సామాన్యులకి అందుబాటులో లేవు. ఇంకా మిగతా వాళ్ళ సంగతి అడగవసరం లేదు. ప్రభుత్వం కొంచెం శ్రద్ధ తీసుకుని తక్కువ రేట్లకి ఇచ్చే ఏర్పాటు చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. రేట్లు అన్నది ఒకప్పుడు ఒక సాధారణ ఫ్యామిలీ ఒక వారం కూరగాయలు కొనుక్కోవాలంటే 100 రూపాయలు లోపు అయ్యాయండి. మినిమం 1000 రూపాయలు ఇస్తే కానీ ఆకుకూర కానీ కూరగాయలు కానీ ఒక వారం ఒక ఫ్యామిలీ, ముగ్గురు ఉన్న ఫ్యామిలీ సరవలేని పరిస్థితి అండి. అంటే ఒక్కటని కాదు, జనరల్గా నార్మల్గా కావాల్సిన ఉల్లిపాయలు కానీ, టమాటాలు కానీ, మినిమం ఆకుకూర కానీ, కూరగాయలు కానీ మినిమము అంటే హై రేట్లు పెద్ద హై ప్రొఫైల్ ఉన్న కూరగాయలు కాకుండా లో ప్రొఫైల్ ఉన్న కూరగాయలు మనం వాడాలంటే చాలా విపరీత రేట్స్ ఉన్నాయండి. ఆల్మోస్ట్ 3 to 4 టైమ్స్ నార్మల్ రోజుల కన్నా ఉన్నాయి. ఒక ఉల్లిపాయలు చూసుకుంటే 54 రూపాయలు అండి, టమాటా చూసుకుంటే 50 రూపాయలు, అది వెల్లుల్లి చూసుకుంటే 280 రూపాయలు అండి. అలాగే నార్మల్ ఈవెన్ ఆకుకూరలైనా సరే ఒక 2-3 కట్టలు తీసుకున్నా సరే 10 రూపాయలు అండి. సో ఈ విధంగా ఉంటే సామాన్య మనుషులు బతకాలంటే చాలా కష్టంగా ఉంది. అట్లీస్ట్ కొత్త గవర్నమెంట్ వచ్చినప్పుడు కూడా అట్లీస్ట్ ఈ రేట్ల మీద కొంత కాన్సన్ట్రేషన్ చేసి రైతులకి సబ్సిడీస్తో పాటు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీస్, ఇక్కడ మీనంటే రైతులు పండించిన పంటల్లో సగం పంటలు వేస్ట్ అయిపోతున్నాయి. దానికి సంరక్షించుకొని ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ ప్రజలందరికీ అందుబాటులో ఉండేలాగా తీసుకొస్తే ఖచ్చితంగా రేట్లు అనేది 50% తగ్గితే అప్పుడు అట్లీస్ట్ సామాన్య ప్రజలు ఈ యొక్క బెనిఫిట్స్ ఇస్తున్నారు, ఎన్నో స్కీమ్లు ఇస్తున్నారు. వాటితో పాటు ఆ రేట్స్ అన్నీ కూడా ఇక్కడ కాంపెన్సేట్ చేసేలాగా అంత రేట్స్ ఇక్కడ హైక్ అవుతున్నాయి. ఖచ్చితంగా రేట్స్ తగ్గిస్తే సామాన్య ప్రజలు చాలా సంతోషిస్తారని నాకు విన్నపం అండి. కందిపప్పు వచ్చేసరికి 180-170 అలా ఉంటుంది. అంత పెట్టి కొనుక్కున్నా సరే అది తినడానికి కూడా రుచికరంగా ఉండట్లేదు. ఆయిల్స్ మరింత ధరలు బాగా పెరిగాయి. సామాన్యులు బ్రతకలేరు, ఖర్చులు పెరిగిపోతున్నాయి, మనకు వచ్చే రాబడి తక్కువగా ఉంటుంది. మినిమం 100 దాటే ఉన్నాయి. 50 రూపాయల నుంచి 60 రూపాయలు నిత్యావసర ధరలు ఇంకా చూడక్కర్లేదు. ఆయిల్ అయితే కొనలేము, అంత దారుణంగా ఉన్నాయి పరిస్థితి. ఇదైతే ప్రభుత్వానికి వినియోగించుకుంది ఏంటంటే కొద్దిగా ధరలు కొద్దిగా తగ్గితే మాలాటోలో ఈ రైతు బజార్కి వచ్చి కొనగలుగుతున్నాం. నా పేరు వరహాలు. నేను మరిపాలెం రైతు బజారు ఎస్టేట్ అధికారిగా విధులు నిర్వహిస్తున్నాను. అయితే ప్రజెంట్ రేట్లు పెరగడానికి ప్రధాన కారణం ఈ మధ్య వచ్చిన వర్షాల కారణం. ఎందుకంటే వర్షాలు ఎక్కువగా పడడం వల్ల ఈ రైతుల పొలాల్లో ఎక్కువ నీరు స్టాగ్నేట్ అవ్వడం వల్ల పంటలన్నీ కూడా దెబ్బతినడం వల్ల కొంచెం మనకి ప్రొడక్షన్ కూడా తక్కువగా వస్తుంది. ఆ తక్కువగా రావడం వల్లే కారణంగానే ఈ రేట్లు కూడా కొంచెం ఇంతకుముందుకి ఇప్పటికి కొంచెం పెరిగాయి. అయితే ఈ ఉల్లిపాయ, ఈ టమాటాలు, బంగాళదుంపలు అన్నవి మనకి బయట నుండి తీసుకొచ్చే అవసరం ఉన్నది. మనకి లోకల్ పంట ఇంకా రాదు. లోకల్ పంట వచ్చేమో డిసెంబర్లో, జనవరిలో వస్తుంది. లోకల్ పంట వచ్చినప్పుడు మనకి రైతుకు వచ్చిందంటే 10 రూపాయల నుంచి 20 రూపాయల కేజీ వరకు మనకు దొరుకుతుంది. ఇది బయట నుండి తీసుకురావడం వల్ల ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ ఇవన్నీ కలుపుకొని మనకి రేటు కొంచెం అధికంగా ఉండడం జరుగుతుంది. అయితే ఈ సమస్య ఇంతవరకు రాకపోను, అంటే ఈ మధ్య కురిసిన ఒక వారం రోజులు ఎగదడ్డిగా వర్షాలు కురవడం, మళ్ళీ తర్వాత ఈ మధ్యకాలంలోనే మొన్న మళ్ళీ వర్షాలు ఎక్కువగా కురవడం వల్ల ఈ ఆకుకూరలు, అలాగే మిగతా ఈ వంకాయ, బెండకాయ పంటలన్నీ కూడా ఈ పొలాల్లో కొద్దిగా పంట దెబ్బతినడం వల్ల ఈ రేట్లన్నీ కొంచెం అధికంగా పెరగవలసిన అవసరం ఉంది.